హలో అందరికీ. చపాతీ, పూరి, రైస్లోకి కూడా సెట్ అయ్యే ఈ శనగపిండి సాగుని ఎలా చేయాలో చూసేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక కప్పు, చిన్న కప్పు నుండి ఒక కప్పు వరకు శనగపిండి తీసుకున్నాను నేను. ఈ కర్రీ ఒక ఇద్దరు ముగ్గురికి కరెక్ట్గా సరిపోతుంది. ఒక్క కప్పు శనగపిండిని ఒక బౌల్లోకి వేసుకొని ఒక కప్పు వాటర్ వేసి, మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అదే కప్పు కొలతతో అన్నీ తీసుకోవాలి. ఇలా ఒక కప్పులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి, లమ్స్ లేకుండా. ఇలా మనకి గరిటె జారుగా ఉంటే సరిపోతుంది. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా మరీ ఎక్కువ ఏం పట్టదు, ఇలా ఒక 2 స్పూన్స్ వరకు వేస్తే సరిపోతుంది. అలాగే జీలకర్ర, ఆవాలు, సన్నగా తరుక్కున్న ఆనియన్స్. మీరు ఈ సాగు పూరీల కోసం చేసుకుంటున్నట్టయితే ఇంకాస్త ఆనియన్స్ని ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్తంత పసుపుని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. ఈ కర్రీ అన్నిట్లోకి సెట్ అవుతుంది. రైస్తో కూడా సూపర్గా ఉంటుంది, రోటీతో కూడా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, ఈజీగా అయిపోయే రెసిపీ. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా ఇలా పిల్లలకి చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు, పిల్లలైనా పెద్దలైనా. కాబట్టి ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. మీరు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి ఈజీ మరెన్నో రెసిపీస్ నా ఛానల్లో ఉన్నాయి. అలాగే ఇందులోకి ఒక 3-4 పచ్చిమిర్చిని వేయాలి. ఇందులో కారం వేస్తే టేస్ట్ అంత బాగోదు కాబట్టి పచ్చిమిర్చి వేసుకొని ఒక రెబ్బ కరివేపాకు, కొత్తిమీర, అలాగే ఒక కప్పు వరకు టొమాటోని యాడ్ చేసుకోండి. టొమాటో వేయడం ఇష్టం లేని వాళ్ళు కాస్తంత చింతపండునైనా యాడ్ చేసుకోవచ్చు, చింతపండు రసాన్ని. అలాగే టేస్ట్కి సరిపడ ఉప్పు, ధనియా పౌడర్ని యాడ్ చేసి ఇంకాస్త వేగనివ్వండి. మనకి ఈ కర్రీలో ఇప్పుడు ఇవి మంచిగా వేగాయంటే చాలా టేస్టీగా ఉంటుంది. శనగపిండి కూడా త్వరగానే ఉడికిపోతుంది, పెద్దగా టైం ఏం పట్టదు. కాబట్టి ఇప్పుడు మనం ఏ కప్పుతో పిండి అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేయండి. మొత్తం 3 కప్పుల వాటర్ పడతాయి మనకి. ఒక కప్పుతో శనగపిండి కలుపుకోవాలి. అదే కప్పుతో 2 కప్పులు వాటర్ మనం ఇలా వేసుకొని వాటర్ మరగనివ్వాలి. వాటర్ మరుగుతున్నప్పుడు అందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని యాడ్ చేసుకున్నామంటే విత్ సెకండ్లో గట్టిగా అయిపోతుంది. కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. దోశ, పూరి, చపాతీ, అన్నంలోకి కూడా బాగుంటుంది. మీ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. శనగపిండితో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇలాంటి క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఇలాంటి రెసిపీస్తో నేను మీ ముందుకి వస్తూనే ఉంటాను. కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. లైక్ వేయడం మర్చిపోవద్దు. మీరు నా ఛానల్ని ఒక్కసారి విజిట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ మరెన్నో ఉన్నాయి నా ఛానల్లో. ఈజీ ప్రాసెస్లో చేసే పరోటా, జొన్న రొట్టెలు, జొన్న దోశలు, ఇలాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి విజిట్ చేయండి. ఇలా ఇంత కన్సిస్టెన్సీలోకి వచ్చిందంటే మనకి సాగు ప్రిపేర్ అయిపోయినట్టు.